మునుగోడు ప్రజల కోసం గతంలో రాజీనామా చేశాను. నా రాజీనామా వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు వచ్చింది. మరోసారి ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకురావడానికి రాజీనామాకు వెనకాడను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనలో చాలా అర్థం ఉంది. ఆయన రాజీనామాలు మునుగోడు కోసం చేశారా, మంత్రి పదవి కోసం చేశారా అన్నది పక్కన పెడితే రాజీనామా ఆలోచనను వ్యక్తం చేయటమే అత్యంత కీలకం. గతంలో భారతీయ జనతా పార్టీలో చేరి మునుగోడుకు సాధారణ ఎన్నికలకు ముందు ఉప ఎన్నికలు వచ్చేలా చేశారు. ఇప్పుడు కూడా అదే ప్లాన్ లో ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలు కలిసి రావటం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అందులో ఒకరు ఆయన సోదరుడు కోమటిరెడ్డి. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి మరో స్థానం కేటాయించే పరిస్థితి లేదు. ఒకే జిల్లాకు 3 పదవులు, అది ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం సాధ్యం కాదు. రాజగోపాల్ రెడ్డికి పదవి కేటాయించాలంటే ఆయన సోదరుడితో రాజీనామా చేయించాలి. ప్రమాదాన్ని గుర్తించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. రేవంతే సీఎంగా ఉండాలని పూజలు కూడా చేయిస్తున్నారు. ఆయన పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ ను విమర్శిస్తున్నారు. ఇటీవల తాను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పిన మాటల్ని సోషల్ మీడియాలో ఖండించారు. జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. రేవంత్ రెడ్డితో నేరుగా ఆయన తలపడేందుకు సిద్ధమయ్యారని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పదవుల విషయంలో మొదటి నుంచి పంచాయతీ పెట్టుకుంటూనే ఉన్నారు. 2019లో మునుగోడు నుంచి ఆయన గెలిచారు. కానీ పార్టీ ఓడిపోయింది. అయితే ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదు. బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా కాలం ఆయన చేరిక ఆగిపోయింది. ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీలో చేరి ఉప ఎన్నిక తీసుకొచ్చారు. బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడిందన్న అభిప్రాయం బలపడగానే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు పీసీసీ చీఫ్ పదవి కోసం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత కోమటిరెడ్డి సర్దుకున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గటం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అదే సమయంలో దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. ఎలా చూసినా ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి మునుగోడును కూడా చేర్చేందుకు రాజగోపాల్ రెడ్డి రెడీ అవుతున్నారు. అదే జరిగితే ఆయన రాజకీయ జీవితం మలుపు తిరుగుతుంది. రాజీనామా చేసి మళ్లీ గెలిచి రాజవుతారా, తొందరపడి పార్టీకి గుడ్ బై చెప్పి రాజా సింగ్ అవుతారా అన్నది తర్వాతే తేలనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.